ఆఫ్రికా దేశమైన మాలిలో సాయుధ గ్రూపులు శనివారం ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకున్నారు. రాజధాని బమాకో శివార్లో ఉన్న కీలకమైన కటీ మిలిటరీ బేస్ మీద దాడి జరిగింది. సైనిక కేంద్రం దగ్గర భారీగా కాల్పులు, పేలుడు శబ్దాలు వినిపించినాయి. అటుగా వెళ్లే రహదారులని సైనికులు దిగ్బంధించారు. రాజధాని ఒమాకోకి విమాన సర్వీసులు కూడా నిలిచిపోయినాయి. అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసేశారు. సైన్యానికి సాయుధులకి మధ్య ఎయిర్పోర్టు కటి బేస్ సమీపంలో పేలుళ్ళు, భారీగా తుపాకీ కాల్పులు కొనసాగుతున్నాయి. రహదారుల మీద మిలిటరీ చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. బమాకో విమానాశ్రయం మీద సైనిక హెలికాప్టర్లు గస్తీ తిరుగుతున్నాయి. అలాగే గావో, కెడాల్, సెపరే నగరాల్లో కూడా సాయుధులు దాడులు దిగారు. పెద్ద సంఖ్యలో సైనికులు, వాహనాలు, బైకుల మీద గస్తీ తిరుగుతున్న వీడియోలు ఆన్లైన్లో కనబడుతున్నాయి. ఈ దాడులు అల్ ఖైదా అనుబంధ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం షల్ ముస్లిమీన్, అలాగే తువారెగ్ అజాద్ లిబరేషన్ ఫ్రంట్ అనే జిహాదీ గ్రూపులపై అయిన సమాచారం. కెడాల్ నగరంలో కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటే ఎఫ్ఎల్ఏ ప్రతినిధి చెప్పుకొచ్చారు. అయితే గుర్తు తెలియని సాయుధ గ్రూపులతో పోరాడుతున్నామని, దాడులను తిప్పుకొడుతున్నామని మాలీ సైన్యం చెప్తుంటే, ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం 4 మనుషులు పెరిగితే, ఆయుధాలు పెరిగితే ఇట్లా యుద్ధం చేసి దేశాలని లాక్కుంటారన్న విషయం స్పష్టమవుతుంది.